మన భారతదేశం గురించి ప్రపంచం ఎక్కువగా మాట్లాడేది ఏంటో మీకు తెలుసా? మన జనాభా గురించి కాదు, మన సైన్యం గురించి కాదు, మన టెక్నాలజీ గురించి కూడా కాదు, మన వైవిధ్యం గురించి. ఎందుకంటే ఇంత భిన్నంగా ఉండి కూడా ఇంత బలంగా కలిసి ఉండే దేశాలు ప్రపంచంలోనే చాలా అరుదు. ఉదయం కాశ్మీర్లో మంచు కురుస్తుంది, సాయంత్రం రాజస్థాన్లో ఎడారి వేడి తాకుతుంది, అస్సాంలో టీ పరిమళం వస్తుంది, కేరళలో పడవల శబ్దం వినిపిస్తుంది, మన తెలంగాణలో బతుకమ్మ రంగులు మెరిసిపోతాయి, ఆంధ్రాలో పచ్చని పొలాలు మన మనసుని దోచేస్తాయి. ప్రతి రాష్ట్రం ఒక కొత్త ప్రపంచంలా ఉంటుంది, ప్రతి ప్రాంతం ఒక కొత్త కథ చెప్తుంది. ఎక్కడో తెలుగు మాటల మాధుర్యం, ఎక్కడో తమిళ భాష గంభీరం, ఎక్కడో పంజాబీ ఉత్సాహం, మరెక్కడో బెంగాలీ తీపి. భాషలు వేరైనా మన దేశం మాత్రం ఒక్కటే. ఎక్కడో కూచిపూడి అడుగులు, ఎక్కడో కథక్ అందం, ఎక్కడో బాంగ్లా జోష్, మరెక్కడో యక్షగానం కళ. కళలు వేరైనా మన భారతీయ సంస్కృతి మాత్రం ఒక్కటే. ఇక్కడ ప్రతి వంటకం వెనుక ఒక ప్రాంతం ఉంటుంది, ప్రతి దుస్తుల వెనుక ఒక సాంప్రదాయం ఉంటుంది, ప్రతి పండుగల వెనుక ఒక ఆనందం ఉంటుంది. సంక్రాంతి రంగవల్లులు, ఓనం పూల అందాలు, బిహు నృత్యాలు, లోహ్రీ సంబరాలు, ఇలా దేశం మొత్తం వేరువేరు రంగులతో నిండిపోతుంది. కానీ భారత్ మ్యాచ్ గెలిచినప్పుడు, జెండా ఎగిరినప్పుడు, మన జాతీయ గీతం వినిపించినప్పుడు ప్రతి భారతీయుడి గుండె ఒకేలా కొట్టుకుంటుంది. మన వైవిధ్యమే మన బలం, మన భిన్నత్వమే మన అందం. అందుకే ప్రపంచం మన భారతదేశాన్ని కేవలం ఒక దేశంగా కాదు, ఒక భావంగా చూస్తుంది. గర్వంగా చెప్పండి, ఇదే నా భారత్. జై హింద్, భారత్ మాతాకి జై. ధన్యవాదాలు.